పింగళి అనే గ్రామంలో గోపి, రాజు అనే వ్యవసాయదారులు ఉన్నారు. వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళు ఎప్పుడు కలిసిమెలిసి ఉంటారు. ఓ తమ్ముడు, ఏమీ ఈరోజు చాలా దిగులుగా ఉన్నావు? నీ కొడుకు పట్నం నుంచి వచ్చాడా? అతడి చదువు ఎలాగున్నది? మన పొలంలో నీరు బాగా ఉన్నది. మంచి పంటలు పండుతాయి. మన జీవితాలు బాగుపడతాయి. అవునన్నయ్య, నా కొడుకు పట్నం నుంచొచ్చాడు. వాడికి పట్నంలో ఖర్చులు బాగా ఉన్నాయి. బాగా డబ్బులు కావాలి. నీ సహాయం కావాలి. ఈ విషయంలో నాకు చాలా దిగులుగా ఉన్నది. ఓ తమ్ముడు, నువ్వు చెప్పింది నిజమే. ప్రస్తుతం నా వద్ద అన్నీ డబ్బుల్లేవు. మీ వదిన బంగారు నగలు మారువాడి అంగడి అందు. ఆ బంగారు నగలు అమ్మివేద్దాం. వచ్చిన డబ్బులు నీకిస్తాను. తరువాత నువ్వు నీ పరిస్థితి కుదుటపడిన తరువాత నాకు ఆ డబ్బులివ్వు. తన అన్న గోపి మరియు తమ్ముడు రాజు ఇద్దరు కలిసి గోపి తన భార్య బంగారు నగలు తీసుకుని మార్వాడి షాపుకు వెళ్ళుచున్నారు. తన భార్య ఇచ్చిన బంగారు నగలమ్మి వచ్చిన డబ్బులు ఒక సంచిలో వేసుకొని బయలుదేరారు గోపి మరియు రాజు.
ఏమయ్యా, నా బంగారు నగలమ్మి మీ తమ్ముడికి డబ్బులిచ్చావు. నాకు ఒక్క బంగారు నగ కూడా లేదు. మీ తమ్ముడికి చెప్పు, నా బంగారు నగలు వెంటనే తెచ్చివ్వమని అని కోపంగా అనెను. లేదు లక్ష్మి, నీ బంగారు నగలు నీకు త్వరలోనే ఇస్తా అని అనెను. మా తమ్ముడు రాజు, మా తమ్ముడి కుమారుడికి ఉద్యోగం వచ్చిన తరువాత ఇస్తా అన్నాడు. నువ్వు బాధపడవద్దు. పొలం పని చేసుకుని గోపి ఇంటికి బయలుదేరెను. ప్రజలు అనుకుంటున్నారు, ఈరోజు రాత్రికి బాగా వర్షం పడుతోంది అని. ముందు జాగ్రత్తగా తన పొలం పనులన్నీ చేసుకుని ధాన్యం అంత పొలం ప్రక్కన ఉన్న ఒక చిన్న ఇంటి యందు ఆ ధాన్యం ముంచి మెల్లిగా ఇంటికి బయలుదేరెను గోపి. పింగళిలో పెద్ద వర్షం మొదలైనది. పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో భయంకరమైన వర్షం పడుతోంది. వర్షం తగ్గిన తరువాత మెల్లిగా పొలం వైపు వెళ్ళుచున్నాడు గోపి. తన పొలంలో ఉన్న నీరు తీసివేసి శుభ్రం చేయాలి అనుకోని బయలుదేరాడు గోపి.
పొలంలో ఉన్న మట్టిని చదును చేయసాగెను. అప్పుడు భూమి లోపల ఒక బంగారు బిందె దొరికినది. దానిలో బంగారు నాణ్యలు మరియు ఒక పుస్తకం దొరికినది. గోపికి చాలా సంతోషంతో వాటిని తీసుకొని ఇంటికి బయలుదేరెను. అప్పుడే గోపి దగ్గరకు తమ్ముడు రాజు వచ్చెను. తన అన్నకు గోపికి బంగారు నాణ్యలు దొరికినాయి అని తెలిసి సంతోషంతో అన్న దగ్గరకు వచ్చెను. ఓ అన్నయ్య, నీకు బంగారు నాణ్యాలు దొరికినాయి అని తెలిసి చాలా సంతోషమైనది. నువ్వీ బంగారు నాణ్యాలు తీసుకుని వెళ్ళి ఆ మారువాడి షాపు యందు ఇచ్చి వదీన బంగారు నగలు తీసుకురా. అప్పుడు వదీన చాలా సంతోషిస్తుంది. లేదు తమ్ముడు, నువ్వు చాలా బిదవాడు. నాకు చాలా డబ్బులున్నాయి, కానీ నాకు పిల్లల్లేరు. కానీ నువ్వు పిల్లలున్నారు, నీకు చాలా కష్టాలున్నాయి. కనుక నీకు నేను ఈ బంగారు నాణ్యలు ఇవ్వడం ధర్మం. అంతేకాదు, ఈ బంగారు నాణ్యలు నీ పంట పొలం ప్రక్కన దొరికినాయి కాను. ఇవి నీకివ్వడం ధర్మము. తన అన్న తనపై ఉన్న ప్రేమను చూసి బాగా సంతోషపడినాడు మరియు బాగా ఏడ్చినాడు. ఆ బంగారు నాణ్యలు తన అప్పులు తీరి తన కొడుకు మంచి చదువుకు ఉపయోగపడుతుంది. తరువాత ఆ బంగారు నాణ్యలు తీసుకొని వెళ్ళిపోయాడు.